గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ ఏరియాలో ఇంత పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, మనం వీడికి చూస్తూ ఉన్నాం కదా. అందరికి లంచాలు ఇచ్చారు సార్. హలో సార్, ఇక్కడ నేను చీఫ్ ఇంజనీర్ని. ఏదైనా ప్రాబ్లమా సార్? ప్రాబ్లం అంటూ ఏం లేదు సార్, మేము వీటన్నిటిని పడగొట్టడానికి వచ్చాం. ఏంటి ఏంటి అర్థం కాలేదా? ఈ స్థలం పోరంబోకి సొంతం సార్. గవర్నమెంట్ ల్యాండ్లో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఏమీ తెలియదు అంటున్నారు. ఎన్క్రోచ్మెంట్ ప్రాపర్టీ సార్. కోర్టు నుంచి నోటీస్ పంపించాం, మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందుకే పాల్గొడదామని వచ్చాం. ఏమంటారు? వీళ్ళతోటి మనకు పని ఏంటి సార్, వచ్చిన పని చూడండి. ముందు ఫైల్ తీసుకురండి. హఠాత్తుగా వచ్చే డెమోలేషన్ అంటే రూల్స్ సార్. 10 రోజులు మాత్రం టైం ఇవ్వండి సార్, మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్. ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్, చాలా నిఖార్సైన సార్. అది కాదు సార్, మీకేం చేయాలో నేను అది చేస్తాను, ప్లీజ్ నమ్మండి సార్. సార్ మీరు అనుకుంటే అవుతుంది సార్. సరేరా, ఓకే. దీన్ని గేట్కి అతికించు. అలాగేనయ్యో. అయ్యా సార్ మీతోటి చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ 10 days డెమోలేషన్. తెలుగులో మాట్లాడచ్చు కదా సార్. సార్ ఒక 10 రోజులు కూల్ చేయకుండా చూసుకున్నారంటే ఈలోగా నేను కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటాను సార్. ఆ తర్వాత సార్కి ఏం ఫార్మాలిటీస్ చేయాలో అవన్నీ. డెమాలిషన్ యాక్ట్ 460 ప్రకారం కూల్ చేద్దామని వచ్చాం. ఇప్పుడు మీరు మాట్లాడేది చూస్తుంటే యాంటీ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏమంటారు? రే కమలాకర్, చెప్పనా? ఎక్కడ తగలట్టావరా? పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మన పోరంబోకుని ఆక్రమించుకున్నాం కదా, ఎవడో విజిలెన్స్కి ఇరికించాడురా. ఎప్పుడు? ఇవాళ పొద్దునే ఏ సమయంలోనైనా పోలీసులు మనం వెతుకుంటూ రావచ్చు. నువ్వెక్కడున్నావు? ఇలా చూడు, వెంటనే రూమ్ ఖాళీ చేసి త్వరగా ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను బ్యాంకాక్కి 2 టికెట్లు బుక్ చేశాను. అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదాం. అక్కడి నుంచి బెయిల్ మూవ్ చేద్దాం. ఆ తర్వాత అన్నీ చూసుకుందాం. 2 నిమిషాలు కూడా వెయిట్ చేయకూడదు, వెంటనే బయలుదేరు. అమ్మాయితో మాట్లాడచ్చా? సరే నువ్వు వెళ్ళమ్మా. నాకున్నది ఒకే ఒక కూతురు. నా తర్వాత ఈ ఇల్లు పొలము ఇవన్నీ ఆ అమ్మాయికే. మీకు ఇంకేం కావాలో చెప్పారంటే నాకు వీలైనంత వరకు ఏ లోటు లేకుండా చేస్తాను. నాకేం పెద్దగా ఆశలు లేవండి. ఈ వివాహాన్ని గ్రాండ్గా జరిపించాలి, దాన్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకోవాలి, అంతే. అది చాలు మాకు. ఊరుకోండి. కట్నం ఎంత ఇస్తారు, నగలెన్ని పెడతారు, ఎన్ని తులాలు ఇస్తారు, ఏమీ చెప్పడం లేదు. ఈ కాలంలో కట్నం గిట్నం అని మాట్లాడుకుంటావు. మాయా, నాకు తెలగా నచ్చేసింది. తనకి నేను నచ్చానా అని అడిగి చెప్పండి. నచ్చాడు అంటే కట్టుకున్న చీరతో పంపించు, పెళ్లి చేసుకుని చూసుకుంటాను. అరే ఆయనే అన్ని చెప్పేశాడు కదయ్యా, ఇంకా నువ్వేదో మాట్లాడతావేంటి? నువ్వేదో పని చూడవయ్యా. చూడు చూడు. అంతే కదా మరి. ఆయన స్కూల్ మాస్టర్, అంతమించి ఇంకేం కావాలి? మిగతా పనులు చూడు. ప్లేట్లు మార్చుకోండి. అమ్మాయి నచ్చేసిందట. సరే సరే. వరకట్నం కూడా వద్దట. అబ్బాయికి ఒకవేళ జబ్బు గిబ్బు ఏదైనా ఉందేమో, దాని గురించి ఎవడైనా ఆలోచించాడేమో చూసావా? కేశవా, ఇలా ఏదైనా అంటించావనుకో, పీక కోసేస్తాను. జాగ్రత్త. నాకెందుకు. మీరేమంటారు? ఒక మంచి రోజు చూసి మన అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు, సరేనా? ముహూర్త తేదీని ఫిక్స్ చేసుకుందాం. ఏమంటారు? మీరేమంటారు? మంచి రోజు చూసుకొని రమ్మంటున్నారు, మీరేమంటారు? అలాగే చేసేద్దాం. ఈ ప్లేట్ తీసుకోమా. పెళ్లి జరిగినప్పుడు అన్ని చూసుకుందాంలేండి. చాలా సంతోషం అమ్మా, అంతా బాగా జరిగింది. ఇక మేము బయలుదేరుతామండి. అలాగే వెళ్ళండి వెళ్ళండి. మంచిది మంచిది. అంత సరదాగానే ఉంది. మంచిది. నాన్నా నాన్నా. ఏంటమ్మా?
ఏం కావాలి నా బంగారు తల్లికి? నాన్న, నాకు ఆ అబ్బాయి నచ్చలేదు నాన్న. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. పరిగెత్తడం ఆపేస్తే చంపేద్దాం అనుకుంటున్నావా? అమ్మా, మీ ఆయన దగ్గర చెప్పు. నన్ను అనవసరంగా ఎదురు అన్నాడంటే నువ్వే పెళ్లి చేసుకో. నచ్చలేదు నచ్చలేదు. ఇన్నన్ని ప్రయోజనం లేదే. గారాబంగా పెంచింది చూడు మీ అమ్మ. కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. చూడు నీ గారాబం వల్ల ఇలా తిరిగిపోయింది. ఎవరితో కొట్టుకొని చూస్తున్నావు? ఏం చేస్తాను దొరికావో నరికి పారేస్తామనుకుంటున్నావు. నా మాటకి ఎదురు చెప్తారా మీరు? మిమ్మల్ని నరికి పోగులు పెడతాను. వదలరా, వదలబట్టుంటే ఆరాపంగా పెంచినందుకు నెత్తికెక్కి కూర్చుంది. నేను చెప్పిందే వదలరా, వదలబట్టుంటే వదలరా, చెప్పు. కూర్చో. నరికి కూర్చోమంటుంటే చిన్నపిల్లని పట్టుకుని కొడతారా? ఎవరా చిన్నపిల్ల? అదా చిన్నపిల్ల? ఏంటి మరి పెళ్లి కాబోతోంది, పెళ్లి వేరే ఇంటికి వెళ్ళబోతోంది, దాన్ని పట్టుకుని కొడుతున్నా? ఎవరికిరా పెళ్లి? దానికా పెళ్లి? అంతా నాశనం చేసేసింది. ఊరంతా తిరిగి ఒక అల్లుడిని తీసుకొద్దాం అనుకుంటే అది ఏం చెప్పిందో తెలుసా నీకు? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పవయ్యా. దాన్ని అడుగు. ఏమైంది? ఏమైందో దాన్ని అడుగురా. నన్ను అడిగితే వద్దంటే ఉందా తాను? ఏంటత్తయ్యా, ఏమైంది? అతన్నే అడుగు. ఇదిగోండి నీళ్లు తాగండి. మామ ఏమైందని అడుగుతున్నాగా, ఏమంటుంది తను? కూతుర్ని గారాబంగం పెంచి పాడు చేసింది. నరికిపోయారాయలదేండి. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. కూతుర్ని కన్నదట, కూతుర్నే. సరే నువ్వు ఉండు, నేను వెళ్ళి ఏంటో అడిగొస్తాను. కానీ మామ నువ్వు గనక లోపలికి వచ్చావనుకో తర్వాత జరిగేదే వేరే. అతయ్య మొహం ఎవరు చూస్తారా? అతయ్య ఆయన భద్రంగా చూసుకోండి, నేను వెళ్ళి ఏంటో అడుగుతాను. తిలకా, ఏమే తిలకా? ఎందుకండి ఈ వయసులో ఇలా ఆవిసిపడిపోతున్నారు మీరు? తిలకా, ఏంటి తిలకా? అక్కడ మీ నాన్న గుమ్మం ముందు గజ్జలు కట్టుకుని ఆడుతున్నాడు, నీ పాటికి నువ్విక్కడ గోళ్లకి పాలిష్ వేస్తున్నావు. ఆయన అరుస్తున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. నన్నేం చేయమంటారు? నిజంగా చెప్తున్నాను తిలకా, మీ నాన్నకున్న అదే పొగరు నీకూడా ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చేసాడయ్యా పంచాయతీ చేయడానికి. వెళ్ళవయ్యా. హే, ఇప్పుడు ఆ పెళ్లి కొడుకేం తక్కువ? స్కూల్లో టీచర్గా ఉన్నాడు, నెలకి 25,000 సంపాదిస్తున్నాడు. అన్నిటికన్నా మందేయుడు, సిగరెట్ తాగడు, ఇంతకు మించి ఏం కావాలంటావు? నీకు నచ్చాడా? అయితే నువ్వే పెళ్లి చేసుకో. ఒకటి గుర్తుంచుకో తిలక, నువ్వు గనక ఇలాగే చేస్తూ ఉన్నావనుకో రేపు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక్కడు ఉండడు. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకోవా? నిన్నంతా నేను లవ్ చేశాను చూడు. ఏమంటుందిరా అది? తనకి పెళ్ళొద్దంట. పెళ్ళి వద్దా? ఎందుకంట? తను లవ్ చేస్తోందట. ఏంటంటే లవ్ చేస్తోందా? నా కూతురు లవ్ చేస్తుందా? విన్నావంటే నీ కూతురు లవ్ చేస్తుందట. విన్నారా? నా కూతురు లవ్ చేస్తుందట. మన ఇంటి మహారాణి లవ్ చేస్తుందట. లవ్ ఊళ్ళన్నీ తిరిగి పెళ్లి కొడుకుని తీసుకొస్తే లవ్ చేస్తుందట. లవ్. అబ్బా, ఆ అదృష్టవంతుడు తప్పించుకున్నాడు రా. ఎవరికన్నా బిడ్డో దీని చేతిలో దొరికి అన్నాడిపోకుండా వాడు తప్పించుకున్నాడు కదా. అబ్బా, అది చాలరా.
ఎవడనే తీసుకొని పారిపోతుందా లేక రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి నేనే సంతకం పెట్టాలా? చెప్పవే, చెప్పు. సరే గాని మన ఇంటి మహారాణిని మైకల్లో పడేసిన ఆ మహారాజు ఎవరో కొంచెం చెప్తావా? నేనే.